నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ తీపి కబురు. ఓపీఎస్ 2026 జనవరి నుండి అమలు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఓపీఎస్ పునరుద్ధరణ 2004లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ రద్దు చేసి దాని స్థానంలో నూతన జాతీయ పెన్షన్ విధానాన్ని ఎన్‌పీఎస్‌ను ప్రవేశపెట్టిన నాటి నుండి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల భవిష్యత్తుపై ఒక అనిశ్చితి మేఘం కమ్ముకుంది. పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను ప్రశ్నార్థకం చేసిన ఈ నిర్ణయంపై గడిచిన 2 దశాబ్దాలుగా పోరాటం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఆ పోరాటం ఒక నిర్ణయాత్మక దశకు చేరుకుంది. ఓపీఎస్ పునరుద్ధరణకే ఓపీఎస్ పునరుద్ధరణే ఏకైక లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ఉద్యమం, న్యాయ పోరాటం, రాజకీయ ఒత్తిడి అనే త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నాయి. ఉద్యమ కార్యాచరణ. సో, ఈ విధంగా ఉద్యోగుల ఐక్యత, వారి సంకల్పానికి నిలువుతద్దంగా ఓపీఎస్ పునరుద్ధరణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఈ ప్రాసెస్‌లోనే మెగా మెమోరాండం అంటే ఉద్యమాన్ని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకే ఈ మెగా మెమోరాండం అనే పేరుతో ప్రతి ఉద్యోగి నుంచి మద్దతు పత్రాన్ని సైతం సేకరిస్తున్నారు. సో, దీనికోసం ఈ ప్రక్రియ జూన్ 2025 నుంచి సో, జూన్ 23 జూన్ 2025 లోపల ఇదైతే పూర్తి కావాలి. గడువు లోపల ఈ యొక్క మెగా మెమోరాండం అనేది. ఇంకా విధానం ఎలా అంటే మండల, తాలూకా స్థాయిలో సేకరించిన ఈ పత్రాలను మెగా మెమోరాండం చేస్తారనమాట. స్పైరల్ బైండింగ్ చేసి ఒక కాపీని జిల్లా కలెక్టర్‌కు, రెండవ కాపీని రాష్ట్ర కార్యాలయానికి, మూడవ కాపీని జిల్లా కార్యాలయంలో భద్రపరచాలి. ఈ బృహత్ బృహత్ కార్యక్రమం ఉద్యోగుల ఏకాభిప్రాయాన్ని ప్రభుత్వానికి బలంగా తెలియజేస్తుంది. రాజకీయ వేదిక ఓపీఎస్ ప్రభుత్వ కసరత్తు ప్రారంభం. ఉద్యోగుల పోరాటం ఇప్పుడు కేవలం విధులకే పరిమితం కాలేదు. పార్లమెంట్‌ను కూడా తాకింది. పెరుగుతున్న ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశంపై దృష్టి సారించి సమస్య పరిష్కారానికి కసరత్తు ప్రారంభించింది. పెన్షన్ విధానాలపై సమగ్ర అధ్యయనం కోసం కేంద్రం 2 ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు జనవరి 2026 నాటికి ఓపీఎస్ పునరుద్ధరణను ఎలా అమలు చేయవచ్చో అనేటువంటి విధి విధానాలతో కూడిన నివేదికనైతే సమర్పించనున్నాయి. ఈ ప్రక్రియలో డీఆర్‌డీఓ, టెలికాం వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఓపీఎస్ అమలు అనుభవాలను కేంద్రం పరిగణలోకి తీసుకోనుంది. లోక్సభలో ప్రతిపక్ష సభ్యులు ఇప్పటికే పాత పెన్షన్ పునరుద్ధరణ బిల్లులను ప్రవేశపెట్టడం ఈ అంశానికి రాజకీయ ప్రాధాన్యతనైతే పెంచింది. ఇక ఉద్యమంతో పాటే న్యాయ పోరాటం కూడా సమాంతరంగా కొనసాగుతుంది. ఎస్-30 కేసు విషయానికి వచ్చినట్లయితే ఎస్-30 అనే సంఘం 2006 నుంచి పెన్షన్ ఫిక్సేషన్ ట్రైబ్యునల్‌లో ప్రారంభించిన న్యాయ పోరాటం ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టులో నడుస్తోంది. 20,00,000 మంది లబ్ధి. ఈ కేసులో ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు వస్తే దేశవ్యాప్తంగా 20,00,000 మంది పెన్షనర్లకు తక్షణమే లబ్ధి చేకూరుతుంది. ఇది ఓపీఎస్ పునరుద్ధరణకు బలమైన, న్యాయమైన పునాది వేస్తుంది. ఈ సుదీర్ఘ న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చుల కోసం ప్రతి ఉద్యోగ పెన్షనర్ దగ్గర నుంచి 100, 200 అయితే సేకరిస్తున్నారు. ఈ ఈ బృహత్ ఈ బృహత్తర ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి అన్ని స్థాయిలలో సమాచారాన్నయితే సమన్వయం అత్యవసరం. కాబట్టి ఏమైనా సమస్యలు, డౌట్‌లు, సందేహాలు ఉన్నట్లయితే ఇక్కడ హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి, అలాగే రాష్ట్ర విభాగానికి అయితే ఇక్కడ ఫోన్ నంబర్స్ ఉన్నాయి. సో, ఇక్కడ మనమైతే ఫోన్ చేసి కూడా మన యొక్క డౌట్స్ తెలుసుకోవచ్చు. ఈ నంబర్ల నుంచి ఉద్యమ పురోగతి తెలుసుకోవచ్చు మరియు సమాచారాన్ని పంపించుకోవచ్చు. పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ కోసం జరుగుతున్న ఈ పోరాటం ఉద్యోగుల హక్కుల సాధనలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలవబోతోంది. 2026 నాటి ఓపీఎస్ పునరుద్ధరణ ఖచ్చితంగా జరుగుతుందని, ఇది రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా సానుకూల ప్రభావం చూపి
దేశవ్యాప్తంగా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఆర్థిక భద్రతను అందిస్తుందనేది కోట్లాది మంది ఆశలతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వాలు ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకొని వారి పదవీ విరమణ జీతానికి భరోసా కల్పించాల్సిన సమయం అయితే ఆసన్నమైందని చెప్పవచ్చు.